అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సుధా, గైనకాలజిస్ట్. మన లాస్ట్ వీడియోలో మిస్క్యారేజెస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, అసలు ఈ మిస్క్యారేజెస్ ఎవరికి అవుతాయి, ఎందుకు అవుతాయి అనేది చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో మిస్క్యారేజ్ తోటి ఒక లేడీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఇస్తామో అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఈమెకి ఎటువంటి జాగ్రత్తలు చెప్తామో చూద్దాం. సో ఇప్పుడు ఈ మిస్క్యారేజ్ తోటి వచ్చే ఉమెన్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటారు. కొంతమందికి మిస్క్యారేజ్ అంటే వాళ్ళకి తెలియదు, స్కాన్ చేశాక మేము డిటెక్ట్ చేసి హార్ట్ బీట్ లేదని చెప్పడం జరుగుతుంది. ఇది ఎర్లీ వీక్స్ అంటే లెస్ దాన్ 10 వీక్స్ అయితే గనక వీళ్ళకి మెడిసిన్స్ ద్వారానే అది అబౌట్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తాం. ఆ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఒక 2 వీక్స్లో మళ్ళీ ఆమెకి స్కానింగ్ తీసి మొత్తం ఇవాక్యూట్ అయిందా లేదా చెక్ చేస్తాం. ఒకవేళ అది 10 to 12 వీక్స్ కంటే అబవ్ జెస్టేషన్ అయితే గనక వీళ్ళకి అడ్మిట్ చేసుకుని ఈ మెడిసిన్స్ ఇస్తూ అది నిదానంగా సర్విక్స్ ఓపెన్ అయ్యి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా బయటకు వచ్చే వరకు మేము మానిటర్ చేసి అంత క్లియర్ అయిన తర్వాత ఆమెని డిశ్చార్జ్ చేస్తాం. ఇంకొంతమంది ఇన్కంప్లీట్ అబార్షన్ తోటి వస్తారు, అంటే ఆల్రెడీ ప్రాసెస్ బిగిన్ అయిపోతుంది అండ్ ఈ ఫీటస్ అనేది కిందకి వచ్చే ప్రాసెస్లో ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళకు కూడా ఎర్లీ వీక్స్ అయితేనేమో మెడిసిన్స్ ద్వారా ఆర్ 12 వీక్స్ అబవ్ అయితే అడ్మిట్ చేసుకుని మొత్తం అబౌట్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు ఈమెకు కొన్ని యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చి పంపిస్తాం. అండ్ ఇంకొక వెరైటీ ఇన్కంప్లీట్ మిస్క్యారేజ్. ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ బయటకు వచ్చేసి కొన్ని లోపల ఉండి ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి కేసెస్లో ఈ ప్రోడక్ట్స్ కనుక ఆల్రెడీ కిందకి జారిపోయి ఈ వెజైనా దాకా వచ్చేస్తే జస్ట్ మెడిసిన్స్ ఇచ్చి ఫ్లూయిడ్ పెట్టి అది కంప్లీట్ ఎక్స్పెల్ అయ్యేలాగా చూస్తాం. ఒకవేళ కనుక ప్రోడక్ట్స్ లోపల ఉండి బాగా బ్లీడ్ అవుతుంటే ఇమ్మీడియట్గా ఆమెని అడ్మిట్ చేసుకుని బ్లడ్ రిజర్వ్ చేసుకుని థియేటర్లో ఆపరేషన్ థియేటర్లో ఇది అంతా ఎక్స్పెల్ అయ్యేలాగా డిఎన్సి చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ మిస్క్యారేజ్కి అయితే ఓన్లీ మెడిసిన్స్ ఇవ్వడం చేస్తాం. అయితే ఈ ట్రీట్మెంట్లు అయిన తర్వాత అసలు దీనికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తాం. అంటే వీళ్ళకి ఏమైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఆర్ షుగర్ హై ఉందా, యూట్రస్లో ఏమైనా ఎనామలీస్ ఉన్నాయా, ఆర్ యాప్లా కానీ ఎస్ఎల్ఈ కానీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయా, ఆర్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉందా చెక్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాం. సపోజ్ థైరాయిడ్ డయాబెటీస్ లాంటివి అయితే అది బాగా కంట్రోల్ అయ్యాక నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లానింగ్ చేయండి అని చెప్తాం. ఒకవేళ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే సర్విక్స్ కొంతమందికి షార్ట్గా లూజ్గా ఉంటుంది, ఇటువంటి వాళ్ళకి ఎక్కువ సెకండ్ ట్రైమెస్టర్లో అబార్షన్స్ అవుతుంటాయి. అంటే ఈ ఫీటస్ పెరిగి ఈ సర్విక్స్ లూజ్ అయ్యేసరికి ఈ ఫీటస్ అనేది కిందకి జారిపోవడం జరుగుతుంది. ఇటువంటి వాళ్ళకి 3rd మంత్ కంప్లీట్ అవ్వగానే అంటే 12 వీక్స్లో ఎన్టీ స్కాన్, డబుల్ మార్కరు ఈ టెస్టులు చేసుకుని వీళ్ళకి ఒక స్టిచ్ వేయడం జరుగుతుంది, ఈ ఫీటస్ అనేది కిందకి జారకుండా. అండ్ యాప్లా కానీ ఎస్ఎల్ఈ ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న ఉమెన్కి అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే వీళ్ళకి ఎనాక్సిబారిన్, ఆస్పిరిన్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఇవి ఆస్పిరిన్ టాబ్లెట్లు, ఈ హెపారిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ మెయింటైన్ అయ్యేలాగా చూస్తాం. ఇంకొంతమందిలో ఏంటంటే అన్ని టెస్టులు కూడా నార్మలే వస్తాయి. అసలు ఈ మిస్క్యారేజ్కి గల కారణాలు కూడా మనకి అర్థం కావు. ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది జెనెటిక్ ఇష్యూస్ వల్ల వచ్చి ఉండొచ్చు. సో మీకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్కి ఈ మిస్క్యారీ అయ్యే ఛాన్సెస్ తక్కువగానే ఉంటాయని చెప్పి వీళ్ళకి ధైర్యం చెప్పి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అయినప్పుడు ఎర్లీగా వీళ్ళు మా దగ్గర చెకప్స్కి రావాలి అండ్ ప్రీవియస్ రిపోర్ట్లు కూడా తేవాలి. సో వీటిని చెక్ చేసుకుని వీళ్ళకి ప్రాపర్ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ ఇవ్వడం అండ్ రిస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ చెప్పడం అండ్ అన్నిటికంటే ముందు టెండర్ లవింగ్ కేర్, అంటే వీళ్ళకి డాక్టర్ సైడ్ నుంచి అది ఫ్యామిలీ మెంబర్స్ సైడ్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం ద్వారా వీళ్ళకి సైకలాజికల్గా వీళ్ళు ధైర్యంగా ఉండి ప్రెగ్నెన్సీ హ్యాపీగా కంటిన్యూ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.